తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు ప్రభుత్వ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు ఎప్పటికీ నిర్ణయం తీసుకోకుండా ఉంచలేరని తీర్పు చెప్పింది. గవర్నర్ ఒకసారి తిరస్కరించిన బిల్లును అసెంబ్లీ మళ్లీ ఆమోదించిన తర్వాత రెండవసారి అదే బిల్లును రాష్ట్రపతికి పంపే అధికారం గవర్నర్ కు లేదని సుప్రీం తెలిపింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకానికి సంబంధించిన బిల్లులను గవర్నర్ రవి ఆమోదించలేదు. దీంతో గవర్నర్ రవి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గవర్నర్ల అధికారాలపై స్పష్టత ఇచ్చింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు ప్రభుత్వ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు ఎప్పటికీ నిర్ణయం తీసుకోకుండా ఉంచలేరని తీర్పు చెప్పింది. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ చంద్రిక, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీసుకున్నటువంటి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం అని కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. జస్టిస్ పార్దివాలా ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఒక రాజ్యాంగంకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి తీర్పులో ఇదొక కీలకమైనటువంటి తీర్పుగా మారే అవకాశం ఉంది. భారత రాజ్యాంగంలోని గవర్నర్ అధికారాలపై ఈ రోజు సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. ఇది చరిత్రలో నిలిచిపోయే అంశంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి బిల్లులను ఆమోదించకుండా వాటిని తిరస్కరించడము లేకపోతే రాష్ట్రపతికి పంపించడం చేస్తూ ఉన్నారు. సో దానిపైన ఈ రోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక క్లియర్ కట్ గా తీర్పిచ్చిందనే చెప్పొచ్చు. తమిళనాడు ప్రభుత్వం ఏదైతే అక్కడ గవర్నర్ ఆర్ఎన్ రవి బిల్లులను ఆమోదించకుండా నిరవధికంగా నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఈ పిటిషన్ లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం 4 విభాగాల్లో గవర్నర్ పెండింగ్ లో ఉంచినటువంటి విషయాలను కూడా ప్రస్తావించింది. 2020 నుంచి 2023 మధ్య కాలంలో తమిళనాడు శాసనసభ ఆమోదించినటువంటి 12 బిల్లులను గవర్నర్ తన వద్ద పెండింగ్ లో ఉంచుకున్నారు. అయితే 2025 ఫిబ్రవరి 8వ తేదీన దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు గవర్నర్ బిల్లులను ఆమోదించకుండా నిరవధికంగా నిలిపివేయటం రాజ్యాంగ విరుద్ధం అని కూడా వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి గత ఫిబ్రవరి 10వ తేదీన సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు ఈ తీర్పును పూర్తిగా వెల్లడించింది. ఈ తీర్పులో ఏదైతే గవర్నర్ రవి చర్యలు అక్రమం, అదేవిధంగా వాటిని తప్పుపడుతున్నామని కూడా కోర్టు ప్రకటించింది. కోర్టు తీర్పు ప్రకారం గవర్నర్ ఈ బిల్లులను నిరవధికంగా నిలిపివేయటం రాజ్యాంగ విరుద్ధం. గవర్నర్ నిరవధికంగా నిలిపివేయటం రాజ్యాంగ విరుద్ధం. అంతేకాకుండా రాష్ట్ర శాసనసభ ఆమోదించినటువంటి బిల్లులు గవర్నర్ ఆమోదించకపోయినా నిర్దిష్ట సమయానికి అవి డీమ్డ్ టు బి అని, అంటే అవి ఆమోదించబడినట్లుగా కొంత సమయానికి నిర్దిష్ట సమయానికి అవి ఆమోదించబడినట్లుగా పరిగణించబడతాయని కూడా ఈ రోజు ఇచ్చినటువంటి ఈ తీర్పులో చాలా స్పష్టంగా చెప్పారు. ఈ సమస్య ఒక తమిళనాడు గవర్నర్ తోనే కాదు, ఏదైతే అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లతో కూడా ఉంది. ఎన్డీఏ వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి చోట గవర్నర్లు తమ విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఇటువంటి నిర్ణయాలను కూడా తీసుకుంటున్నారు. గతంలో మనం చూసాం పశ్చిమ బెంగాల్, అదేవిధంగా కేరళ గవర్నర్లు కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా వీటో అధికారాలను వినియోగించే అవకాశం లేదు గవర్నర్ ఒకసారి తిరస్కరించినటువంటి బిల్లును అసెంబ్లీ మళ్లీ ఆమోదించిన తర్వాత రెండోసారి అదే బిల్లును రాష్ట్రపతికి పంపే అధికారం గవర్నర్కి లేదు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లును ఖచ్చితంగా ఒక నిర్దిష్ట సమయంలో, అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పినందువల్ల అది తన విచక్షణాధికారంతో నిరవధికంగా వాయిదా వేయటం కుదరదని కూడా ఇందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దీని ప్రకారం చూసుకుంటే గవర్నర్ కు ఉన్నటువంటి విచక్షణాధికారాలు ఏంటి, గవర్నర్ ఎంత టైంలో నిర్ణయం తీసుకోవాలి అన్న దానిపైన ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. చంద్రిక, థ్యాంక్ యూ కృష్ణ.